మారుమూల ప్రాంతంలో రాయనగూడెం అనేటువంటి గ్రామంలో ప్రారంభించడం కోసం మరి మన సెక్రటరీ ఎక్కువ పబ్లిక్ లోకి మన కార్యక్రమాలు మన టీచర్స్ మన అంగన్వాడీ టీచర్స్ కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా అక్కడ ఊళ్ళలో చిన్న చిన్న మీటింగ్స్ పెట్టుకునే విధంగా స్కూల్ దగ్గర కూడా కొంత ఫోకస్ చేసేటట్టుగా మన డ్యూటీ అది ఖచ్చితంగా. తర్వాత మన అంగన్వాడీ సెంటర్లలో ఉండేటువంటి ప్రతి పిల్లోడు కానీ పాప కానీ ఉండాల్సినటువంటి వెయిట్ ఉంటున్నారా లేదా, లేకుంటే హైట్ వెయిట్ ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళలో బరువు అనేది ఉండాలి. పెరుగు వచ్చింది బాలామృతం అనేది రొటీన్ అయిపోయింది కాబట్టి చాలా వాళ్ళు తినడం లేనటువంటి పరిస్థితి. ఈ రోజు మన పోషన్ పక్వాడలో మేము మన వాళ్ళే అదే బాలామృతం తోటి రకరకాలుగా చేసి పెట్టారు. కేక్ అని ఇడ్లీ అని ఇంకేదో ఇంకా డిఫరెంట్ గా అట్లా మనం చేయడానికి కూడా పైనుంచి మేము కూడా అది సైంటిఫికల్ గా కూడా స్టడీ జరుగుతుంది. ఇంకా స్ట్రెంగ్త్ పెంచడం, అమ్మ మాట అంగన్వాడీ బాట, ఇది కూడా మనం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తాం. ఇప్పటి నుంచి దాన్ని పెంచడం. తర్వాత అంగన్వాడీ సెంటర్స్ నేను నిన్న మా దగ్గర కొత్తగూడలో ఒక సెంటర్కి వెళ్ళిన, చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు గాంధీనగర్ అనే విలేజ్ లో. అక్కడ నిన్న పోషన్ పక్ష అక్కడ చేయడం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో. ప్రైవేట్ స్కూల్లో లేని కరికులము ఆట వస్తువులు అవన్నీ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఏబిసిడీలు కూడా మళ్ళీ నర్సరీలా కూడా మనం పెడుతున్నాం, బడ్జెట్ కూడా పెంచుతున్నాం. కాబట్టి ఇది కూడా మనము అక్కడ ఉండేటువంటి మదర్స్ లేదా విలేజెస్ ఆ సెంటర్ కు అందుబాటులో ఉండే ఆ వాడకు సంబంధించి ఆ ఊరుకు సంబంధించిన వాళ్ళందరితో ఒకసారి 2 సార్లు మన సెంటర్లను విజిట్ చేయమని మనం కోరాలి. అక్కడ ప్రజాప్రతినిధులు ఉన్నా లేదా ఊరు పెద్ద మనుషులున్నా మహిళా సంఘాలు ఉన్నారు, వాళ్ళకి ఇన్వైట్ చేసి మీరు రండి మా కార్యక్రమాలు ఉన్నాయని మనమే కాకుండా విలేజెస్ ను కూడా చేయడం మూలంగా మన స్కూల్ చూస్తే వాళ్ళకు నమ్మకం వస్తుంది, చూస్తే వాళ్ళు అంత బాగా నేర్చుకుంటారు. కాబట్టి వాళ్ళ ఎదుగుదలనే మనం చూస్తే చాలా సంతోషం ఉంటుంది. మీరందరూ కూడా మనసు పెట్టి పనిచేయండి. తప్పకుండా అంగన్వాడీ సమస్యలు కొంచెం లీవులు కూడా అడిగారు, ఎందుకంటే జనరల్ గా బయట ఇస్తున్నారు. దానికి తగ్గట్టుగా పోషన్ మనం ఎట్లా హాలిడేస్ సమ్మర్ హాలిడేస్ అడుగుతున్నారు వాళ్ళందరి డిమాండ్. ఎన్ని రోజులు ఇద్దాం అట్లా పోయినసారి 15 days అట్లా ఇట్లా ఇచ్చినాం. అట్లా కూడా కాకుండా వాళ్ళకు కూడా సంపూర్ణంగా కొన్నాళ్ళ హాలిడేస్ లాగా కావాలని అంటున్నాం. ఎందుకంటే ఎండకు పిల్లలు వచ్చుడు పోవడం కూడా ఇబ్బందే. ఇంటికి రేషన్ ఇస్తాం అట్లా అని ఒకసారి ఇంకా అది ఇప్పుడే కాదు, ఒక క్లారిఫికేషన్ ఒక డిస్కషన్ చేసి మేము మాట్లాడుకొని అనౌన్స్ చేస్తాం. అందాలి వాళ్ళకు డబ్బులు ఏది ఇచ్చినా మనకి ఇచ్చేది కరెక్ట్ గా రావాలి మన పిల్లలకు. అది మీరు బాధ్యత తీసుకోండి. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే మిమ్మల్ని అందరినీ ట్రీట్ చేస్తాం. మీరు కోరుకున్న కాడికి ఏదైనా మేము చేస్తాము. కానీ మంచిగా పని చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ ఆ వెసులుబాటు మేము కల్పిస్తాం. అందరికీ నమస్కారం.